హాయ్ ఫ్రెండ్స్! ఈరోజు వీడియో చూసారంటే గనక ప్రిన్సెస్ కట్ స్టిచ్చింగ్ ఎలా చేయాలో మీకు బాగా అర్థమవుతుంది. చూడండి, ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ కోసం నేను కటింగ్ అయితే చేసి పెట్టాను కదా! నెక్ కట్ చేయలేదు. లైనింగ్ అయితే నెక్ కట్ చేసి పెట్టాను. ఇదొచ్చేసి ఈ ప్రిన్సెస్ కట్ బ్లౌజు ఖర్చు కనబడకుండా కుట్టుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నీట్‌గా ఉండాలనమాట ప్రిన్సెస్ కట్ బ్లౌజు. ఎందుకంటే చాలామంది యూతే ఎక్కువగా ఇష్టపడతారు ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ అయితే. మనం నీట్ ఫినిషింగ్ ఇచ్చామంటే చాలా ఇష్టంగా తొడుక్కుంటారు. ఫినిషింగ్ కూడా అలాగే ఉంటుంది. ఫిట్టింగ్ కూడా బావుంటుంది. ఇప్పుడు నేను చూపించే స్టైల్‌లో మీరు ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ స్టిచ్చింగ్ చేశారంటే, మీరు వద్దన్నా కూడా మీ కస్టమర్స్ ఇచ్చి వెళ్తారనమాట బ్లౌజెస్. అంత నీట్‌గా ఫినిషింగ్ అయితే ఉంటుంది. చూడండి, నేను క్యాన్వాస్ అనేది యూజ్ చేయకుండా బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ చేశాను కదా! మీరు కూడా ఇలా స్టిచ్చింగ్ చేయొచ్చండి. క్యాన్వాస్ అవసరం లేదు. మనకు తక్కువ రేట్‌లో అంటే కొంతమంది కస్టమర్స్ ఉంటారండి. డిజైన్ కావాలి, తక్కువ రేట్‌లోనూ ఉండాలని. అలాంటి వాళ్ళకు ఇలా స్టిచ్చింగ్ చేసిచ్చారంటే మీకు తొందరగా అయిపోతుంది. అలాగే వాళ్ళకు కూడా తక్కువ కాస్ట్‌లోనే బ్లౌజ్ కుట్టించామనే ఫీలింగ్ అయితే ఉంటుందనమాట. చూడండి, నేను ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టు మీరు కూడా స్టిచ్చింగ్ చేయండి. ఈజీగా అయిపోతుంది. నాకు 1 అవర్ టైంలోనే ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ స్టిచ్చింగ్ అంతా అయిపోయింది. 1 అవర్ కూడా పట్టలేదండి. సుమారుగా ఒక 40 మినిట్స్ స్టిచ్చింగ్ చేశాను. నెక్ కుట్టడం అయిపోయింది కదా! నెక్ కుట్టిన తర్వాత చుట్టూరా ఇలా లైనింగ్‌ని జాయింట్ చేసేసుకోవాలి మెయిన్ క్లాత్‌కి. మనం లెఫ్ట్ హ్యాండ్‌ని లూజ్‌గా పట్టుకొని ఇలాగా టైట్‌గా పట్టుకుంటే కనుక క్లాత్ సాగిపోతుంది. లూజ్‌గా పట్టుకొని కుట్టామంటే తొందరగా అయిపోతుంది. ఈ ఎక్స్ట్రా క్లాత్‌నంతా నీట్‌గా కట్ చేసుకోండి. ఈ ఎక్స్ట్రా క్లాత్‌ని కొంచెం కూడా ఉంచకండి. నీట్‌గా కట్ చేసిన తర్వాత లైనింగ్‌తో సమానంగా కట్ చేసుకోండి. నెక్‌కి కావాలంటే పైపింగ్ కూడా చేసేయొచ్చు. నేను నార్మల్‌గా ఇలా కుట్టి తిప్పేసాను. ఇప్పుడు చూడండి, మెయిన్ క్లాత్‌ని ఇక్కడ సెంటర్‌లో ఖర్చు పెట్టాను కదా! అక్కడి నుంచి స్టార్ట్ చేసుకోండి. మెయిన్ క్లాత్ అలాగే లైనింగ్ క్లాత్. లైనింగ్ క్లాత్ వచ్చేసి లైనింగ్ క్లాత్ వైపు పెట్టి ఇలా కుట్టండి ఒకసారి మీరు. ఎందుకంటే నేనైతే రెండిటిని ఒకేసారి కుడతాను. మీకు చూపించడం కోసం నేను సింగిల్‌గా జాయింట్ చేస్తున్నాను. ఇప్పుడు మెయిన్ క్లాత్ పెట్టేసి సగం దగ్గర నుంచి కుట్టండి. మీకు ఈజీగా ఉండాలని ఇలా చూపిస్తున్నాను. కరెక్ట్ సెంటర్ పాయింట్ అంటే మనం ఖర్చు పెట్టాం కదా! బస్ట్ పాయింట్ దగ్గర అక్కడి నుంచి స్టార్ట్ చేసి ఇటు సైడ్ కూడా కుట్టాలి, అటు సైడ్ కూడా కుట్టాలనమాట. అలా కుడితే పైన చంక దగ్గర కొంచెం తక్కువ వస్తుందనమాట కుట్టిన తర్వాత. ఆ తక్కువొచ్చింది నేను ఇంతకుముందు అంటే కటింగ్ చేసేటప్పుడు ఆర్మోల్ దగ్గర షేప్ తీయలేదు కాబట్టి ఇప్పుడు తీయొచ్చు. చూడండి, పాయింట్ ఎంత కరెక్ట్‌గా కరెక్ట్‌గా అంటే కప్ దగ్గర చాలా నీట్‌గా వచ్చింది. చూడండి, ఇక్కడ ఖర్చు పెట్టాను. ఈ ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ కటింగ్ కూడా నేను నెక్స్ట్ వీడియోలో పెడతాను. చూడండి, ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి కుట్టామంటే కరెక్ట్‌గా బస్ట్ దగ్గర కుదురుతుందనమాట. షేప్ కరెక్ట్‌గా వస్తుంది, ఫ్రంట్ షేపు. ఇలాగ కుట్టామంటే ఖర్చు అస్సలు కనబడదు. అలాగే బ్లౌజ్ చూడడానికి కూడా చాలా నీట్‌గా ఉంటుంది. ఇది కంప్లీట్ అయ్యాక మీకు చూపిస్తాను ఎలా ఉంటుందనేది. కప్ సైజ్ కూడా మనకు ఎంత కావాలో అంత పెంచుకోవచ్చండి, తగ్గించుకోవచ్చండి. ఇది చిన్న సైజ్ బ్లౌజు. ఇదొచ్చేసి 15.5 అంటే 31 ఇంచీలే చెస్ట్ లూజ్ అనమాట. అందుకని చిన్నగా వస్తుంది. అదే పెద్ద సైజ్ వాళ్ళకు పెద్ద సైజుగా పెట్టుకోవచ్చనమాట కప్ సైజు. చూడండి, ఇలా మనము నెయిల్‌తో అనుకుంటే కరెక్ట్‌గా చాలా నీట్‌గా కుదురుతుంది. ఇప్పుడు చుట్టూరా లైనింగ్ జాయింట్ చేసుకోండి. ఈ లైనింగ్‌ని జాయింట్‌గా కుట్టేసిన తర్వాత ఈ తక్కువొచ్చిన క్లాత్ మనకు ఇక్కడ తక్కువుంది. మీరు తక్కువుందని కంగారు పడకండి. ఎందుకంటే కటింగ్ చేసేటప్పుడు ఫ్రంట్ పార్ట్ 1.5 ఇంచు ఎక్స్ట్రా కట్ చేసాం కాబట్టి ఇలాగ తక్కువ వస్తుంది ఖచ్చితంగా ఏదో ఒక సైడు. కానీ కింద వైపు తక్కువ రాకుండా ఇలాగా చంక వైపు తక్కువ వస్తే గనక సరిపోతుందనమాట బ్లౌజ్. అదే కింద వైపు నడుము భాగంలో తక్కువ వచ్చిందనుకోండి, బ్లౌజ్ పొడవు తగ్గిపోతుంది. నేనింకా ఆర్మోల్ షేప్ తీయలేదు కాబట్టి ఇప్పుడు తీస్తున్నాను చూడండి. ఆర్మోల్ షేపు ముందుగానే తీయకండి.
కటింగ్ చేసినప్పుడు కొంతమంది తీసేస్తారనమాట. అలా తీస్తే గనక ఆర్మోల్ దగ్గర ఇలా హెచ్చు తగ్గులొచ్చినప్పుడు ఎక్స్‌ట్రాగా వచ్చేస్తుంది. అప్పుడు చంక దగ్గర హ్మ్. బబుల్స్ లాగా వస్తాయన్నమాట. ఇప్పుడు ఇక్కడ ఎక్స్‌ట్రా క్లాత్‌నంతా నీట్‌గా కట్ చేసిన తర్వాత బ్యాక్ పార్ట్ కుట్టుకోవాలి. నేను బ్యాక్ పార్ట్‌కి కూడా క్యాన్వాస్ వేయకుండా కుట్టాను. చూడండి 15.5 ఇంచీలు వచ్చింది. అంటే 31 ఇంచీలనమాట. ఎంత నీట్‌గా వచ్చిందో చూస్తున్నారు కదా! చాలా నీట్‌గా ఉంటుందండి. ఇలాంటి ఫినిషింగ్ కావాలంటే ఖచ్చితంగా మీరు మన వీడియోస్‌ని చూస్తూ అలాగే లైక్ చేస్తూ ఉంటే ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే అప్‌లోడ్ చేస్తూ ఉంటాను. కొత్త వాళ్ళు గనక చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం వల్ల నా వీడియోస్ అన్నీ మీకు వీడియోస్ వస్తూ ఉంటాయన్నమాట. చూడండి ఫ్రంట్ పార్ట్ ఎంత నీట్‌గా కుదిరింది కదా! ఏ సైజ్ బ్లౌజ్‌కి తగ్గట్టుగా ఆ సైజు కప్పయితే వస్తుందనమాట. ఇది చూడండి చిన్న సైజు కాబట్టి ఇలా ఉంది. షేప్ కరెక్ట్‌గా, పర్ఫెక్ట్‌గా ఉంటుంది ఇలా కుట్టారంటే. ఈ ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ కటింగ్ కూడా నేను నెక్స్ట్ వీడియోలో చేస్తాను. చూస్తున్నారు కదా మీరు ఎంత నీట్‌గా ఉందో. మీరు కూడా ఇలా స్టిచ్చింగ్ చేశారంటే చాలా నీట్‌గా ఉంటుంది. మీ కస్టమర్స్ ఫిదా అవుతారనమాట. చూడండి సూపర్‌గా ఉంది ప్రిన్సెస్ కట్ బ్లౌజ్. ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఎలా కుట్టాలో చూపిస్తున్నాను. బ్యాక్ పార్ట్ వచ్చేసి డ్రాప్ నెక్ అండి. డ్రాప్ నెక్‌ని కూడా క్యాన్వాస్ లేకుండానే స్టిచ్చింగ్ చేస్తున్నాను. అంటే క్యాన్వాస్ వేయాలంటే దీనికి తగ్గట్టుగా క్లాత్ కూడా ఎక్కువగా ఉండాలి. క్లాత్ తక్కువగా ఉంది కాబట్టి నేను ఇంకా క్యాన్వాస్ గురించి పట్టించుకోలేదు. అంటే ఈ క్లాతు ఇలా కుట్టి తిప్పేసినా కూడా ఏమీ కనబడదు కాబట్టి నేను ఇలాగే కుడుతున్నాను చూడండి. ఒకవేళ పలుచటి క్లాత్ అయితే గనక మీరు క్యాన్వాస్ వేసి ఆహ్, సెపరేట్ క్లాత్‌తో క్యాన్వాస్‌కి జాయింట్ చేసుకొని కుట్టండి. లేదంటే గనక ఈ తిరగేసిన వైపు అలాగే కనిపిస్తుందనమాట. మెయిన్ క్లాత్ పల్చగా ఉంటే అందుకని ఇది మెయిన్ క్లాత్ బాగా మందంగా ఉంది కాబట్టి లోపల మనం కుట్టిన ఖర్చులు ఏమి కనబడవు కాబట్టి నేను ఇలా కుట్టి తిరగేస్తున్నాను. కుట్టేటప్పుడే థ్రెడ్ పెట్టి కుట్టారంటే ఫినిషింగ్ బావుంటుంది. మనం మళ్ళీ జాయింట్ చేసేదానికన్నా ఫస్టే మనము లైనింగ్ జాయింట్ అప్పుడే ఇలా థ్రెడ్ పెట్టి కుట్టామంటే చాలా నీట్‌గా ఉంటుంది. పర్ఫెక్ట్ షేప్ అయితే వస్తుందనమాట. చూడండి కరెక్ట్ షేప్ అయితే వచ్చింది. బ్యాక్ హుక్స్ ఇది. లైనింగ్ జాయింట్ చేసేటప్పుడు ముడతలు రాకుండా నీట్‌గా జాయింట్ చేసుకోండి. ఒకవైపు అయిపోయింది కదా! లైనింగ్ జాయింట్ అంతా. ఈ ఎక్స్‌ట్రా క్లాత్‌నంతా కట్ చేసుకోండి. ఎక్స్‌ట్రా క్లాత్‌ని కట్ చేసిన తర్వాత ఇంకొక వైపు ఉంది కదా! దాన్ని కూడా ఇలా స్టిచ్చింగ్ చేసేసుకుంటే సరిపోతుంది. సేమ్ ఇదెలా కుట్టామో అలాగే కుట్టుకోవచ్చు. ఇంకొక పార్ట్ కూడా. ఇది బ్యాక్ హుక్స్ బ్లౌజ్ అండి. కన్‌ఫ్యూజ్ అవ్వకుండా చూడండి. మీకు ఖచ్చితంగా వచ్చేస్తుంది. బ్యాక్ హుక్స్ బ్లౌజ్ కటింగే వేరే ఉంటుంది. ఫ్రంట్ హుక్స్ వేరే ఉంటుందనమాట. మీకు కావాలంటే కామెంట్ చేయండి. నేను కటింగ్ వీడియో అయితే పోస్ట్ చేస్తాను. ఇక్కడ కొద్దిగా క్రాస్ వచ్చింది స్టిచ్చింగ్ అందుకని స్టిచ్ వేస్తున్నాను. చూడండి కుట్టి తిరగేసిన తర్వాత ఇలా ఉంది. రెండు వైపులా అంటే బ్యాక్ సైడు రెండు వైపులా కుట్టేసాం కదా! ఇక ఈ లైనింగ్ జాయింట్ చేసుకోవాలి. ఈ లైనింగ్ జాయింట్ చేసేటప్పుడు ముడతలు రాకుండా నీట్‌గా చేసుకోండి. ముడతలొచ్చిందంటే అస్సలు బాగోదు బ్లౌజ్ చూడ్డానికి. తప్పు మనదే అవుతుంది. వేరే వాళ్ళు అంటే అడిగే వరకు మనకు తెలియదనమాట ముడతలొచ్చినట్టు. ఎందుకంటే తొందరలో కుడుతూ ఉంటాము. అలాగా చూసుకొని కుట్టండి. ఒకసారి, 2 సార్లు చెక్ చేయండి ఇచ్చే ముందు. ఇప్పుడు చూడండి బ్యాక్ పార్ట్ ఉక్స్ పట్టీలు కుట్టాలి. ఉక్స్ పట్టీ, కాజా పట్టీ కుట్టిన తర్వాత ఇలా ఉంటుందనమాట బ్లౌజయితే. ఉక్స్ పట్టీ, కాజా పట్టీ కోసం నేను క్లాత్ చూసుకుంటున్నాను. లైనింగ్ క్లాత్ 2 ఇంచులు వెడల్పుంటే చాలనమాట. ఈ సైడొచ్చేసి కాజా పట్టీ కుడుతున్నాను చూడండి. లోపల వైపు కుట్టి బయటకు తిరిగేయాలనమాట. ఇంకొకటొచ్చేసి బయట కుట్టి లోపలికి
ఫోల్డింగ్ చేసి కుట్టాలి. చూడండి ఇలాగా ఇది 2 సార్లు ఫోల్డింగ్ చేసుకోండి. చేసి బ్లౌజ్ మీదకు తెచ్చి ఇలా ఫోల్డ్ చేసి కుట్టుకుంటే సరిపోతుంది. ఇది ఉక్స్ పట్టీ అనమాట. ఉక్స్ పట్టీలు సమానంగా ఉన్నాయో లేదో చూసుకోండి. హెచ్చు తగ్గులు ఏమైనా ఉంటే కట్ చేసుకోండి కొద్దిగా. సామాన్యంగా హెచ్చు తగ్గు అయితే రాదనమాట. వస్తే అలా కొద్దిగా కట్ చేసుకోండి. ఎక్కువొచ్చింది. ఇప్పుడు షోల్డర్ జాయింట్ చేశాను కదా! షోల్డర్ జాయింట్ చేసినప్పుడు కరెక్ట్‌గా ఉందా లేదా ఆర్మోల్ దగ్గర చెక్ చేసుకోండి ఒకసారి. ఆర్మోల్ దగ్గర హెచ్చు తగ్గులొస్తే గనక ఒకసారి బ్లౌజ్ అంతా పెట్టి కొలిచి, ఒకవేళ ఎక్కువ ఉందనుకోండి ఈ హెచ్చు తగ్గులుండేవి కట్ చేయండి. చూడండి కరెక్ట్‌గా నేను ఫ్రంట్ షేప్ అయితే తీస్తున్నాను. ఇప్పుడు హ్యాండ్ జాయింట్ చేసుకోవాలి. హ్యాండ్స్ వచ్చేసి బాహుబలి హ్యాండ్స్. దీన్నొచ్చేసి ఫస్ట్ నుంచి కుట్టుకుంటే సరిపోతుంది. మనము నార్మల్ హ్యాండ్స్ అయితే షోల్డర్ మీద స్టార్ట్ చేస్తాం కదా! ఇది అలా కాదనమాట. స్టార్టింగ్ నుంచే ఇలా కుట్టిన తర్వాత షోల్డర్‌కి కొంచెం దూరంలో ఇలా ప్రిల్స్ పెట్టుకుంటూ రావాలి. క్లాత్ మనం ఎంతైతే వదిలుంటామో అన్ని ప్రిల్స్ అయితే పెట్టాలనమాట. ఇలాగ ఎన్ని వస్తే అన్ని పెట్టండి. చివర్లో క్లాత్ కరెక్ట్‌గా హ్యాండ్ క్లాత్ అలాగే చెస్ట్ పార్ట్ దగ్గర క్లాత్ కరెక్ట్‌గా మ్యాచ్ అవ్వాలనమాట. ఈ ఖర్చు పెట్టుంటాం కదా! ఆ ఖర్చు మ్యాచ్ అవ్వాలి. చూడండి ప్రిల్స్ ఎంత నీట్‌గా వచ్చాయో. హ్యాండ్స్ డిజైన్ కూడా చాలా బాగుంది. మొత్తం ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ చేయడానికి నాకు 40 మినిట్స్ అయితే టైం పట్టింది. అంటే లైనింగ్ ఎక్కడ కూడా ఎక్కువ జాయింట్లయితే లేదనమాట. సరిపడా క్లాత్ ఉన్నప్పుడు మనము తొందరగా కుట్టుకోవడం అయితే అయిపోతుంది. అదే లైనింగ్ జాయింట్లు ఎక్కువగా ఉన్న బ్లౌజులయితే గనక మనకు టైం ఎక్కువ తీసుకుంటుంది. అలాగే నీట్‌గా కూడా కుదరదు ఒక్కోసారి. హ్యాండ్ జాయింట్ అయిపోయింది కదా! చూడండి ఎంత నీట్‌గా వచ్చిందో హ్యాండ్. తర్వాత సైడ్ జాయింట్ చేసుకోండి. సైడ్ జాయింట్ చేసేటప్పుడు ఇలా చివరన ఒకసారి సైడ్ జాయింట్ చేసిన తర్వాత నడుము పట్టి కుట్టుకుంటే సరిపోతుంది. ప్రిన్సెస్ కట్ బ్లౌజ్‌కి ఎప్పుడైనా సరే ఇలా కుట్టుకోండి. ఫినిషింగ్ చాలా బాగుంటుంది. సైడ్స్ హెచ్చు తగ్గులు లేకుండా నీట్‌గా ఉంటుందనమాట. ఇప్పుడు చూడండి హ్యాండ్ లూజ్ మార్క్ చేసుకున్న తర్వాత మనము సైడ్ జాయింట్ చేసుకోవచ్చు. లేదంటే సైడ్స్ చివరన కుట్టిన తర్వాత నడుము పట్టి కుట్టుకోవాలి కదా! నడుము పట్టి కోసం నేను చివర్లో కుట్టి ఇప్పుడు పైన వైపు నడుము పట్టీకి కుట్టాలి. కానీ బ్యాక్ సైడ్ టక్స్ పెట్టి కుట్టేస్తే సరిపోతుంది. అంచు వేయాలి కాబట్టి అంటే బార్డరు నడుముకి వేయాలి కాబట్టి ఇలాగా బ్యాక్ టక్స్ కుడుతున్నాను. ఆ బార్డర్ వచ్చేసి కొద్దిగా తక్కువ వస్తుందనమాట. ఒక 3 ఇంచులు తక్కువ వస్తుంది. అందుకని ఈ బ్యాక్ టక్స్ కుట్టి తర్వాత బార్డర్ కుట్టుకుంటే సరిపోతుంది. చూడండి బార్డర్ వచ్చేసి 1.5 2 ఇంచుల వెడల్పు అయితే ఉంది. ఇంత వెడల్పు అవసరం లేదు. చూడండి ఇలాగా నేను ఫోల్డింగ్ చేస్తున్నాను చూడండి. ఇలా మీరు కూడా ఫోల్డింగ్ చేసి కుట్టేసుకోండి ఒకవేళ బార్డర్ కుట్టాలనుకుంటే. ఈ బార్డర్ కుట్టడం వల్ల బ్లౌజ్‌కి చాలా లుక్ వచ్చిందండి. మనము ఈ విధంగా కాకపోయినా లోపల కుట్టి బయటకు తిరిగేసి ఇలా ఫోల్డింగ్ చేసైనా కుట్టుకోవచ్చు. కాకపోతే ఇలా కుడితే ఇంకా నీట్‌గా ఉంటుందనేసి నేను ఇలా కుడుతున్నాను. పైన కుట్టి లోపలకు ఫోల్డింగ్ చేసి పైన వైపునే స్టిచ్ వేస్తున్నాను. ఇది చాలా నీట్‌గా ఉంటుంది. బాగుంటుంది చూడ్డానికి అనేసి నేను ఇలా కుడుతున్నాననమాట. మీకు కావాలంటే లోపల వైపు కుట్టి బయటకు తిరిగేసి ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ కుట్టుకోవచ్చు. ఇబ్బందేం లేదు. కాకపోతే బార్డర్ కనబడాలనమాట. నడుము చుట్టూరా బార్డర్ ఉండాలి కొద్దిగా. ఇప్పుడు మనం నడుము లూజ్ ఎంతైతే కావాలో అంత ఉంచి మార్క్ చేసుకొని కావాలంటే కుట్టుకోండి. లేదంటే ఇలాగే డైరెక్ట్ కుట్టేసుకోవచ్చు. నేనైతే డైరెక్ట్‌గా కుడుతున్నాను. 5 ఇంచుల చేతుల లూజు. ఇలా మనకు కావాల్సినంత లూజ్ అంటే ఆది బ్లౌజ్‌లో ఎంత లూజ్ అయితే ఉంటుందో అంత ఒక లైన్ ఫస్ట్ లైన్ వేసేసుకోండి.
తర్వాత వచ్చేసి యువతల సైడ్ కూడా సేమ్ అలాగే మార్క్ చేసుకోండి. ఇంతేనండి సింపుల్‌గా అంటే ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ కుట్టడం అయితే చాలా ఈజీగా అయిపోతుంది. కాకపోతే దాని కొలతలు వేరుగా ఉంటాయన్నమాట. డిఫరెంట్‌గా అంటే మామూలు బ్లౌజెస్ కన్నా దీని కొలతలు, దీని కటింగు డిఫరెంట్‌గా ఉంటుంది కాబట్టి చాలామంది కన్‌ఫ్యూజ్ అయ్యి ఇది ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ కటింగ్ రాదు, స్టిచ్చింగ్ రాదు అని చెప్తారు. స్టిచ్చింగ్ అయితే నేను చెప్పిన విధంగా చేశారంటే చాలా నీట్‌గా అంటే నీట్‌గా ఉంటుంది. ఇప్పుడు చివర్లు నేను ఓవర్‌లాక్ చేస్తాను. ఓవర్‌లాక్ చేయని వాళ్ళు, లేని వాళ్ళు సైడ్స్ జాయింట్ చేసేటప్పుడే లోపలికి ఫోల్డింగ్ చేసి జాయింట్ చేసుకోండి. చాలా నీట్‌గా ఉంటుంది. పోగులు అస్సలు రావు. బాగుంటుందనమాట బ్లౌజు. చూడండి బ్లౌజ్ రెడీ అయిపోయింది. మీతో మాట్లాడుతూనే బ్లౌజ్ రెడీ అయిపోయిందనమాట. మన ఛానల్‌ని చూస్తున్న వాళ్ళు తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే వెళ్ళకుండా ఒక లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల వీడియోస్ మంచిగా రన్ అవుతాయన్నమాట. చూడండి బ్యాక్ సైడు నేను ఈ క్లాత్‌లోదే థ్రెడ్ కుట్టి వేయాలనుకున్నాను. కానీ ఈ క్లాత్ చాలా రఫ్‌గా ఉంది కాబట్టి థ్రెడ్ సరిగ్గా రాదనేసి నేను రెడీమేడ్ థ్రెడ్ పెట్టాను. ఇప్పుడు చూడండి బ్యాక్ సైడ్ ఎలా ఉంది, ఫ్రంట్ సైడ్ ఎలా ఉంది. ఫ్రంట్ వచ్చేసి బ్యాక్‌తో సమానంగా ఉంది. చాలా నీట్ ఫినిషింగ్ అయితే వచ్చిందనమాట. ఓకే ఫ్రెండ్స్, కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న ఆల్ అనే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను చేసే ప్రతి వీడియోస్ మీకు వస్తాయన్నమాట. ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ ఎలా ఉందో కామెంట్ చేయండి. నీట్‌గా ఉందా లేదా కూడా చెప్పండి. ఓకేనా ఫ్రెండ్స్?